వేగంతో పరిగెత్తినట్లయితే 38 మీటర్ల చతురస్రాకార పొలం చుట్టూ ఒక పూర్తి రౌండ్ పరిగెత్తడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? మనకేం అడుగుతున్నాడు? టైం అడుగుతున్నాడు. మనకు క్వశ్చన్లో ఏమేమి ఇచ్చిండో చూద్దాం. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతున్నాడు, స్పీడ్ ఇచ్చాడు. 6 km/h. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 38 మీటర్ల చతురస్రాకార పొలం చుట్టూ. చతురస్రాకారం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఇది 38, ఇది 38, ఇది 38, ఇది 38. 4 భుజాలు సమానంగా ఉంటాయి. డిస్టెన్స్ దీన్ని ఒక రౌండ్ వేయనీక అంటే 38, 38, 38. 38 + 38 76. 76 + 38 114. 114 + 38 152. మనం ఇక్కడ ఏమి చూడండి, మీటర్లు. ఒక పూర్తి రౌండ్ పరిగెత్తడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? మనకు ఏం కనుక్కున్నాడు? టైం అంటే టైం కావాలి. టైం కావాలంటే ఏమేం కావాలి? డిస్టెన్స్ బై స్పీడ్. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ కావాలి. చూడండి, మనకు డిస్టెన్స్ అనేది మీటర్లో ఇచ్చిండు. డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంది. ఏం కనుక్కున్నాడు? ఎన్ని సెకండ్లు పడుతుంది? సెకండ్లో కనుక్కున్నాడు. మనకు ఎక్కడున్న స్పీడ్ ఎంత ఉంది? km/hలో ఉంది. అంటే km/hని m/s మార్చుకోవాలి. స్పీడ్ని km/hని m/s మార్చుకోవాలి. m/s మార్చుకోవాలంటే మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నట్టు 5/8 తోటి ఎక్కువ నుంచి తక్కువలోకి మార్చాలి. అంటే 5/18. 5/18తో మల్టిప్లై చేయాలి. 6 1 6, 6 3 5/3 m/s. స్పీడ్ వచ్చేసి km/h అయితేనేమో 6 km/h. అదే స్పీడ్ని m/s మారిస్తే 5/3. వీటి వాల్యూస్ని ఇందులో ప్రతిక్షేపిద్దాం. డిస్టెన్స్ వచ్చేసి 152 meters బై స్పీడ్ వచ్చేసి 5/3. బై కింద భిన్నం ఉంది కాబట్టి అది ఇంటూ వేస్తే భిన్నం రివర్స్ అవుతుంది. 3/5. 3 2 6, 3 5 15, 1 మిగులుతుంది. 3 1 3, అది 1. 3 + 1 4 బై 5. 5 9 45, 6 మిగులుతుంది. 5 1 5, 1 రిమైండర్ 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0 అంటే 10. 5 2 10. టైం ఎంత? 91.2 seconds. స్పీడ్ని ఏం చేసినాం? km/hలో ఉన్నదాన్ని m/s మార్చుకున్నాం. km/h ఉన్నదాన్ని m/s మార్చుకోవాలంటే 5/18తో మల్టిప్లై అయ్యాలి. అదే m/hని km/hలోకి మార్చాలనుకుంటే 18/5 తోటి మల్టిప్లై చేయాలి. 38 మీటర్ల చతురస్రాకార పొలం చుట్టూ. చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఒక భుజం వచ్చేసి 38 మీటర్లు. అంటే చతురస్రం 4 భుజాలు సమానం కాబట్టి 4 భుజాలు 38. టోటల్ ఎంత అవుతుంది? 152 meters. మనం ఏం కనుక్కున్నాడు? టైం ఎంత అన్నాడు. టైం కావాలంటే ఏమేం కావాలి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 152, స్పీడ్ వచ్చేసి m/s మార్చినాక 5/3. క్యాన్సిలేషన్ చేస్తే 91.2 seconds.
ఒక బస్సు 5 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకుంటుంది. ఒకవేళ దాని వేగం గంటకు 3 కిలోమీటర్లు తగ్గించినట్లయితే అదే దూరాన్ని కవర్ చేయడానికి బస్సుకు పట్టే సమయాన్ని కనుక్కోనండి. 5 కిలోమీటర్ల దూరం 20 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. అంటే గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? స్పీడ్ వచ్చేసి స్పీడ్ కావాలంటే ఏం కావాలి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 5 కిలోమీటర్స్. టైం వచ్చేసి 20 మినిట్స్. ఎప్పుడైనా కానీ మినిట్స్ని సెకండ్స్లోకి మార్చాలి అంటే ఇంటూ 60 చేయాలి. ఎందుకంటే 1 మినిట్కి 60 సెకండ్స్ కావాలి. అదే మినిట్స్ని గంటల్లోకి మార్చాలంటే బై 60 చేయాలి. ఇప్పుడు ఈ మినిట్స్ని అవర్స్లోకి మార్చాలి అంటే బై 60. ఇది బై కింద ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లై 60/20. భిన్నం అనేది మారుతుంది. 0 0 2 3 6 15 5 3 15. అతని స్పీడ్ గంటకు వచ్చేసి 5 km/h. చూడండి, గంటకు 60 మినిట్స్. 20 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పోతే 60 నిమిషాలకు ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 15 కిలోమీటర్లు పోతుంది. 20 నిమిషాలకు 5 కిలోమీటర్లు, గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 నిమిషాల్లో 15 కిలోమీటర్లు పోతుంది. ఒకవేళ దాని వేగం గంటకు 3 కిలోమీటర్లు తగ్గించినట్లయితే 15 ఉన్నదాన్ని 3 కిలోమీటర్లు తగ్గిస్తాయి. 15 3 పోతే 12 km/h. యాక్చువల్గా ఆయన స్పీడ్ వచ్చేసి 15 km/h. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పోతాడు. అయితే 3 కిలోమీటర్లు తగ్గించినట్లయితే 3 కిలోమీటర్లు తగ్గిస్తే 12 km/h అవుతుంది. అదే దూరాన్ని కవర్ చేయడానికి పట్టే సమయాన్ని కనుక్కోండి. దూరం ఎంత? 5 కిలోమీటర్స్. టైం కావాలంటే ఏం కావాలి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి ఎంత? 5 కిలోమీటర్స్. స్పీడ్ వచ్చేసి 12 కిలోమీటర్స్. 12 km/h. అదే దూరాన్ని కవర్ చేయడానికి 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు గంటల్లో ఉన్నదాన్ని నిమిషాల్లోకి మార్చాలి అంటే ఇంటూ 60. గంటకు 60 మినిట్స్ కాబట్టి ఇంటూ 60. 12 1 12 5 5 into 5 25 మినిట్స్. 25 నిమిషాల సమయం పడుతుంది. 20 నిమిషాలకు 5 కిలోమీటర్ల వేగంతో పోతుంది. గంటకు ఎంత పోతుంది? 20 నిమిషాలకు 5 కిలోమీటర్లు అంటే 60 నిమిషాలకు 15 కిలోమీటర్లు పోతుంది. 15 కిలోమీటర్లు ఉన్న తన వేగాన్ని 3 కిలోమీటర్లు తగ్గించినట్లయితే ఎంత అవుతుంది? 12 km/h అవుతుంది. అదే దూరం అంటే ఇచ్చిన 5 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి బస్సుకు పట్టే సమయం ఎంత? సమయం కావాలంటే డిస్టెన్స్ కావాలి, స్పీడ్ కావాలి. డిస్టెన్స్ ఎంత? 5 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత? 12 km/h. అయితే గంటల్లో ఉంది కాబట్టి నిమిషాలకు మార్చాలంటే ఇంటూ 60. 12 1 12 5 5 into 5 25 మినిట్స్. అదే దూరాన్ని కవర్ చేయడానికి బస్సుకు పట్టే సమయం ఎంత? 25 మినిట్స్. ఒక కారు గంటలో 275 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒకవేళ దాని వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు తగ్గించినట్టయితే 250 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 5 గంటల్లో 275 కిలోమీటర్లు పోతుంది. అంటే ఒక గంటకు ఎంత స్పీడ్ తోటి ప్రయాణిస్తుంది కనుక్కోవాలి. ఫస్ట్ కారు యొక్క గంట వేగం రెండు 275 కిలోమీటర్లు బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ అవర్స్ వేస్తే 1 అవర్కి ఎంత స్పీడ్లో అవుతుందో తెలుస్తుంది. 5 1 5 5 5 25
27 నుంచి 25 అయితే 2 రిమైండర్ 2 5 25 5 5 25. గంటకి ఎంత స్పీడ్ తోటి పోతుంది కారు? 55 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. కారు యొక్క గంట వేగం 55 కిలోమీటర్ పర్ అవర్ వేగం. ఒకవేళ దాని వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు తగ్గించినట్టయితే 55 కిలోమీటర్ పర్ అవర్ గంటకు ప్రయాణిస్తే దాన్ని 5 కిలోమీటర్లు తగ్గిస్తే ఎంత అవుతుంది? 50 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు కారు వేగం వచ్చేసి ఎంత? 50 కిలోమీటర్ పర్ అవర్, 5 కిలోమీటర్లు తగ్గించిన. అయితే 250 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సమయం, టైం కావాలి. ఏమేమి కావాలి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 250 కిలోమీటర్స్ బై స్పీడ్ ఎంత? 50 -5 తగ్గించినాక 50 0 0 5 5 ఎంత? 5 అవర్స్. 5 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించినాక 250 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి కార్కి ఎంత సమయం పడుతుంది? 5 అవర్స్. ఒక కారు 5 గంటల్లో 275 కిలోమీటర్ల ప్రయాణించగలదు. అయితే గంటకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. క్యాన్సిలేషన్ చేస్తే గంటకు వచ్చేసి 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 55 కిలోమీటర్ల వేగాన్ని 5 కిలోమీటర్లు తగ్గిస్తే, దాని అసలు వేగం నుంచి 5 కిలోమీటర్లు తగ్గిస్తే ఎంత అవుతుంది? 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అప్పుడు 250 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సమయం కావాలంటే దూరం బై స్పీడ్ కావాలి. దూరం ఎంత? 250 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు తగ్గించినాక దాని అసలు వేగం నుంచి 5 కిలోమీటర్లు తగ్గించినాక దాని వేగం ఎంత? 50. 250 బై 50 క్యాన్సిలేషన్ చేస్తే 5 అవర్స్. 250 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి కారుకు పట్టే సమయం 5 గంటలు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మధ్యాహ్నం 1 గంటలకు ఏ తన ప్రయాణాన్ని ప్రారంభించింది? బి అదే ప్రదేశం నుండి అదే దిశలో 50 కిలోమీటర్ల వేగంతో 1:40 గంటలకు ప్రారంభమైంది. ఏని పట్టుకోవడానికి బి ఎన్ని నిమిషాలు పడుతుంది? చూడండి, ఏ దూరం ఏ అనేవాడు 1కు బయలుదేరిండు, బి అనేవాడు 140కి బయలుదేరిండు. అంటే బి కంటే ఏ 40 మినిట్స్ ముందు బయలుదేరిండు. సపోజ్ 140 లోపు ఏ అనేవాడు ఇక్కడికి వచ్చిండు అనుకుందాం. బి కంటే 40 నిమిషాల ముందు ఏ బయలుదేరి కొంత దూరం ప్రయాణించాడు. 140కి ఏ ఇక్కడ ఉంటే 140కి బి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అంటే బి కంటే కొద్ది దూరం ఏ అనేవాడు ప్రయాణించాడు. ఇప్పుడు ఏ 40 నిమిషాల్లో ప్రయాణించిన దూరం అనుకున్నాం. ఏ 40 నిమిషాల్లో ప్రయాణించిన దూరం అంటే డిస్టెన్స్ కావాలంటే ఏం కావాలి? టైం ఇంటూ స్పీడ్. టైం వచ్చేసి ఎంత మనకు? బి కంటే ఏ 40 మినిట్స్ ముందు, 40 ఇంటూ స్పీడ్ అంటే ఎంత? 40 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఇక్కడ టైం అనేది నిమిషాల్లో ఉంది. టైం అనేది ఎప్పుడే కానీ ఉంటే సెకండ్స్లో లేదా అవర్స్లో ఉండాలి. ఇక్కడ స్పీడ్ అనేది కిలోమీటర్లో ఉంది కాబట్టి టైం అనేది అవర్స్లో ఉండాలి. అవర్స్లో ఉండాలి అంటే నిమిషాలకు బై 60 చేయాలి. అదే సెకండ్స్లో అయితే ఇంటూ 60 చేయాలి. నేను క్యాన్సిల్ 0కి 0, 2 2 2 3 240 80 బై 3. అంటే ఏ 40 నిమిషాల్లో ప్రయాణించిన దూరం ఎంత? 80 బై 3. 80 బై 3. బి అదే ప్రదేశం నుండి 50 కిలోమీటర్ల వేగంతో 1:40కి ప్రారంభమైంది.
ఏని పట్టుకోవడానికి బీకి ఎన్ని నిమిషాలు పడుతుంది. చూడండి, ఏ యొక్క స్పీడ్ వచ్చేసి 40, బి యొక్క స్పీడ్ వచ్చేసి 50. రెండు వస్తువులు కానీ రెండు రైళ్ళు కానీ ఒకే దిశలో ప్రయాణిస్తే వేగాలు అనేవి ఏం చేయాలని చెప్పినాం ఇంట్రడక్షన్లో, ఒకే దిశలో ఏ అనేది ఇదే దిశలో, బి అనేది ఒకే దిశలో ప్రయాణిస్తే వేగాలు అనేవి మైనస్ చేయాలి. బి ఎంత వేగం ఎక్కువ ఉంది, ఏ కంటే 10 కిలోమీటర్స్ ఎక్కువ ఉన్నది, 10 కిలోమీటర్స్. ఇప్పుడు ఏ అనేది బి కంటే ఎంత దూరంలో ఉంది, 80/3. అయితే ఏని పట్టుకోవడానికి బీకి ఎన్ని నిమిషాల టైం పడుతుంది. టైం కావాలంటే ఏం కావాలి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, 80/3 బై డిస్టెన్స్ వచ్చేసి 80/3. బి కంటే 80/3 దూరం ఉన్నది. స్పీడ్ వచ్చేసి ఎంత, A40 B50. అంటే వేగాలను మైనస్ చేయాలి. మైనస్ చేసి ఎంత, 10. దీని కింద ఏమిటంటే 1 ఉన్నట్టు. 80/3 ఇంటూ భిన్నం రివర్స్ అవుతుంది, 1/10. 80/30. 0 క్యాన్సల్. 8/3 అంటే 3 2 6, రిమైండర్ 2 పాయింట్ పెడితే 20 అవుతుంది, 6 వస్తుంది. అంటే ఎంత, 2/3 వస్తుంది. 2/3 అంటే 2 hours 40 minutes. 2/3 అంటే టోటల్ 3 parts అంటే 360 minutes. 2 ఎంత, 40 minutes. 2 hours 40 minutes అంటే 160 minutes పడుతుంది. చూడండి, ఏ 40 నిమిషాల్లో ప్రయాణించిన దూరం, బి కంటే 40 నిమిషాల ముందు ఏ అనేవాడు ప్రయాణించడం స్టార్ట్ చేసిండు. 40 నిమిషాలు. ఎప్పుడైనా డిస్టెన్స్ కావాలంటే ఏం కావాలి, టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత, 40 minutes ముందు బయలుదేరండి. 40 minutesని అవర్స్లోకి మార్చుకుంటే by60 చేయాలి. by60 ఇంటూ 40 స్పీడ్. దీన్ని క్యాన్సిలేషన్ చేసి 80/3. ఇప్పుడు ఏంటి, బి అనే వ్యక్తి ఏని పట్టుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది. టైం కావాలంటే ఏం కావాలి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, 80/3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. బై స్పీడ్ ఎంత, 10. ఒకే దిశలో ప్రయాణిస్తే వేగాలు అనేవి తీసేయాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వేగాలు అనేవి కూడాలి. 80/3/10. ఇది క్యాన్సిలేషన్ చేసి 80/3 ఇంటూ 1/10 క్యాన్సిలేషన్ 2.2/3. 2.2/3 అంటే 2 hours 40 minutes. నిమిషాల్లో అయితే 160 minutes. టైమ్ కాలినడకన గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం, సైకిల్ పైన గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం ప్రయాణించింది. 64 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో పూర్తి చేశారు. అంటే కాలినడకన ప్లస్ సైకిల్ మీద రెండు కలిపి 64 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో పూర్తి చేశారు. అయితే సైకిల్పై ఎన్ని గంటలు ప్రయాణించింది. చూడండి, దీన్ని ఎలిగేషన్ మెథడ్లో చేద్దాం. కాలినడకన ఇది సైకిల్పై. కాలినడకన గంటకు 7 కిలోమీటర్లు. అంటే ఇది ఉమ్మడిగా ఇద్దరు కలిపి 7 గంటల్లో పూర్తి చేశారు. పూర్తిగా 7 గంటల్లో కాలినడకనే పోతే ఎంత అవుతుంది, 7 × 7 49. అదే పూర్తిగా సైకిల్ పైన అంటే గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పూర్తిగా 7 గంటల సైకిల్ మీద పోతే ఎంత అవుతుంది, 84 కిలోమీటర్స్. ఇది రెండు కలిపి ఎంత దూరాన్ని పూర్తి చేశారు 7 గంటలు, 64. అంటే ఇది ఉమ్మడిగా ఇద్దరు కలిపి కాబట్టి మధ్యలో రాసుకోండి. తీసేస్తే 84 నుంచి 64 పోతే 20, 64 నుంచి 49 పోతే
15 అంటే కొట్టేస్తే 5 4 5 3 4:3 నిష్పత్తిలో ప్రయాణించారు. అంటే కాలినడకన 4 hours, సైకిల్పై 3 hours ప్రయాణించారు. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేసిన పూర్తి దూరం ఇందులో ఇంప్లిమెంట్ చేసి వస్తుందో లేదో, ఇద్దరు కలిపి 64 కిలోమీటర్ దూరాన్ని బయలుదేరారు. 4 hours కాలినడకన అంటే గంటకి ఎంత? 7 కిలోమీటర్లు. 4 into 7 28. సైకిల్పై 3 hours. 3 hours అంటే గంటకి ఎంత? సైకిల్పై 12 కిలోమీటర్లు. 3 into 12 is equal 36. టోటల్ ఎంత వస్తుంది? 64 కిలోమీటర్స్. వాళ్ళిద్దరు కంప్లీట్ చేసిన 64 కిలోమీటర్స్ వస్తుంది ఇందులో ప్రతిక్షేపిస్తే. అంటే సైకిల్పై ప్రయాణించిన దూరం ఎంత? 36 కిలోమీటర్స్. సైకిల్పై ఎన్ని అవర్స్ మనకు అడిగింది? సైకిల్పై ఎన్ని గంటలు ప్రయాణించింది? సైకిల్పై ఎన్ని గంటలు ప్రయాణించింది? 3 hours సైకిల్పై ప్రయాణించింది. పోలీస్ ఒక దొంగను 200 మీటర్ల దూరంలో ఉండగా చూశాడు. దొంగ పరిగెత్తడం ప్రారంభించిన వెంటనే పోలీస్ అతన్ని వెంబడించాడు. దొంగ పోలీస్ వరుసగా 10 km/h, 11 km/h వేగాలతో పరిగెడితే 6 నిమిషాల తర్వాత ఇద్దరి మధ్య దూరం ఎంత? సపోజ్ ఇక్కడ దొంగ, ఇక్కడ పోలీస్, ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత? 200 మీటర్స్ ఉన్నది. అయితే వీళ్ళ వేగాలు ఎంత అంటున్నాడు? పోలీస్ వచ్చేసి 11 km/h, దొంగ వచ్చేసి 10 km/h. దొంగను చూసిన వెంటనే దొంగ పరిగెత్తడం ప్రారంభించిన వెంటనే పోలీసు కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. అయితే దొంగ కంటే పోలీసు 1 km/h, 1 km/h ఎక్కువ పరిగెడతాడు, ఎక్కువ స్పీడ్ పరిగెడతాడు. అంటే 1 hourకి అంటే 60 minutesకి 1 hourకి 60 minutesకి పోలీస్ దొంగ కంటే ఎంత? 1 kilometer అంటే 1000 meters ఎక్కువ స్పీడ్గా పరిగెడతాడు. అంతే కదా. దొంగ వచ్చేసి 10 km/h, పోలీస్ వచ్చేసి 11 km/h. గంటకు 60 minutesలో దొంగ కంటే పోలీసు 1 km/h ఎక్కువ పరిగెడతాడు. అంటే 1000 meters ఎక్కువ పరిగెడతాడు. ఇద్దరు ఒకటేసారి పరిగెత్తాడు. దొంగ పరిగెత్తడం ప్రారంభించిన వెంటనే పోలీసు కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. అంటే ఇద్దరు ఒకటేసారి పరిగెత్తడం ప్రారంభించారు. 6 నిమిషాల తర్వాత ఇద్దరి మధ్య దూరం ఎంత? 60 minutesకి 1000 meters ఎక్కువ పరిగెడతాడు పోలీసు. అంటే 6 నిమిషాల్లో ఎంత పరిగెడతాడు? 6 minutes వచ్చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే 6 into 1000/60. 6 1s 6 10s 0 0 100 meters. అంటే పోలీస్ అనేవాడు దొంగ కంటే 6 నిమిషాల్లో 100 meters ఎక్కువ పరిగెత్తాడు. స్పీడ్ ఎక్కువ కదా పోలీసు దొంగ కంటే, కాబట్టి 6 నిమిషాల్లో 100 meters ఎక్కువ పరిగెత్తాడు. దొంగ పోలీస్ మధ్య దూరం ఎంత? ఫస్ట్లో 200 meters. వాళ్ళిద్దరి మధ్య దూరం. ఇప్పుడు పోలీస్ ఎంత దొంగ కంటే ఎక్కువ పరిగెత్తాడు? 100 meters ఎక్కువ పరిగెత్తాడు. అంటే పోలీసు 6 నిమిషాలు ఇక్కడికి, దొంగ కంటే ఎక్కువగా 100 meters పరిగెత్తాడు. -100 meters. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత?
100 ఎక్కువ పరిగెత్తింది పోలీస్ అనేవాడు, అంటే దొంగను పట్టుకొని. ఇక 100 మీటర్లు ఎక్కువ పరిగెత్తే ఫస్ట్ 200కి వెళ్ళి 100 చేస్తే 100 మీటర్స్. 6 minutes తర్వాత ఇద్దరి మధ్య దూరం ఎంత? 100 మీటర్స్. ఒక కారు 200 కిలోమీటర్ల దూరాన్ని 50 km/h వేగంతో 4 గంటలలో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వేగాన్ని 10 km/h తగ్గించి 5 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. ఆ మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత? చూడండి, ఏ అనే ప్రదేశం నుండి బి అనే ప్రదేశానికి మధ్య దూరం ఎంత? 200 కిలోమీటర్స్. ఒక కారు వెళ్తుంటే 50 km/h వేగంతో బయలుదేరింది, అంటే ఎంత సమయం పట్టింది? 4 hours. తిరుగు ప్రయాణంలో మళ్ళీ రిటర్న్ వస్తుంటే మళ్ళీ సేమ్ 200 కిలోమీటర్స్ కదా. తిరుగు ప్రయాణంలో 10 km/h తగ్గించింది, అంటే 50 km/h వేగంతో వెళ్ళేది 10 km తగ్గిస్తే 40 km/h వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇదేమో 50. అలా చేయడం వల్ల ఎన్ని గంటలలో వచ్చింది? 5 hours. 5 hours వచ్చింది. ఆ మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం వచ్చేసి మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం ప్రయాణించిన కాలం. మొత్తం ప్రయాణించిన దూరం ఎంత? పోతుంటే 200, వస్తుంటే 200, టోటల్ 400 కిలోమీటర్స్. బై ఎన్ని అవర్స్? పోతుంటే 4 hours పట్టింది. మళ్ళీ 10 km స్పీడ్ తగ్గడం వల్ల 40 km/h వేగంతో వస్తే 5 hours పట్టింది. మొత్తం ప్రయాణించిన అవర్స్ ఎన్ని? 4 + 5 9 hours. కొట్టేస్తే 9 1 9, 9 4 36. 40 నుంచి 36 పోతే 4 మిగులుతుంది. ఇక్కడ 0 40, అంటే 9 4 36, మళ్ళీ 4 మిగులుతుంది. పాయింట్ పెడితే 0 40, 0.4 అంటే 44.4 km/h. సగటు వేగం వచ్చేసి ఎంత? 44.4 km/h